ఏపీ తిరుపతి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఆగకుండా వాన పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు టీటీడీ అధికారులు. భారీ వర్షంతో తిరుమల రోడ్లన్నీ జలమయమయ్యాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు అధికారులు. తిరుపతి, తిరుమలలో భారీ వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ప్రసాద్ రెడ్డి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గత రాత్రి నుంచి కూడా తిరుమల, తిరుపతితో పాటు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. తిరుమలలో ఇటీవల కాలంలోనే ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో దాదాపుగా వారం రోజుల పాటు పెద్ద ఎత్తున ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఆకాశగంగా, అలాగే గోగర్భం డ్యాం, పాప వినాశనం, కుమారధార, పసుపుధార ఇవన్నీ కూడా మొత్తంగా దాదాపుగా పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండిన పరిస్థితి చూసాం. అలాగే ఇటీవల కాలంలో దాదాపుగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గోగర్భం డ్యాం నుండి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు కొంతమేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ డ్యాంలో ఉన్నటువంటి నీటి పరిస్థితిని అంచనా వేస్తా ఉన్నారు. మరోవైపు గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా తిరుమల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే చలికాలం కావడంతో చలికాలం తీవ్రత ఎక్కువగా ఉండడం భక్తులు, అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు ముఖ్యంగా ప్రధానంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా తిరుమలకు వచ్చే భక్తుల్లో అత్యధిక మంది వసతి గదులు దొరకవు. దీంతో చాలా మంది వరకు తిరుమల ఆలయ పరిసరాలు, అలాగే ఎక్కడైతే ప్రాంతం షెల్టర్ ఉంటాయో అక్కడంతా కూడా సేద తీరుతా ఉంటారు రాత్రి సమయంలో. అలాగే నాదనిరాజు దగ్గర షెడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా సేద తీరుతా ఉన్నారు. అలాగే వసతి దొరక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగి పడతా ఉంటాయి. వాహనదారులకు ఇబ్బంది పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. అదేవిధంగా రెండో ఘాట్ రోడ్డు, ప్రధానంగా రెండో ఘాట్ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు, బండరాళ్ళు విరిగి పడతా ఉన్నాయి. మట్టి పిల్లలు ఇవన్నీ ఎప్పటికప్పుడు టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది, అలాగే విజిలెన్స్, టీటీడీ అటవీ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకుంటా వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే వాహనాలు తిరుమల నుండి తిరుపతికి వచ్చే వాహనాలు కావచ్చు, తిరుపతి నుండి తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్లో ప్రధానంగా వాహనదారులందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా రావాలని చెప్పి టీటీడీ అధికారులు సూచిస్తా ఉన్నారు. ఇక మొత్తంగా చూసినట్లయితే తిరుపతి, చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి కడప జిల్లా, అలాగే నెల్లూరు జిల్లా, ఒంగోలు ఈ ప్రాంతం వరకు దాదాపుగా గత రాత్రి నుంచి కూడా ఈ ఏదైతే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇవాళ తిరుపతి, చిత్తూరు జిల్లాలో రెండు జిల్లాల్లో కూడా విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇవాళ మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలతో పాటు కళాశాలలు కూడా సెలవు ప్రకటించారు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులందరికీ, కింది స్థాయి అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలందరికీ కూడా సూచనలు, సలహాలు ఇస్తూ అప్రమత్తం చేయాలని చెప్పి జిల్లా అధికారులు కోరుతా ఉన్నారు. మరోవైపు ఇటీవల కురిసినటువంటి ఫెంగల్ తుఫాను, అలాగే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రధానంగా పంటలు బాగా దెబ్బతినే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏవైతే చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, నెల్లూరు, ఒంగోలు ఇదంతా కూడా ఇప్పుడు వరి కోతకు వచ్చే సమయం. ఈ సమయంలో ఈ వర్షాలు కురవడం వల్ల దాదాపుగా రైతులు బాగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఏదైతే వరి మల్లలో నీళ్లు నిల్వ ఉండకుండా బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏవైతే ఈ ప్రాంతాలు రాయలసీమ జిల్లాల్లో వాణిజ్య పంటలకు చాలా నష్టం వాటిల్తా ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా పంటలకు నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని చెప్పి అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరో 2 రోజుల పాటు ఇదే మాదిరిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు అంటే వీలైతే అవసరమైతే తప్ప బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తా ఉన్నారు. కెమెరామ్యాన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.